తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 2వ వారంలో జరగనున్న శీతాకాల సమావేశాలు హాట్ గా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్ 8కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జరగనున్న సెషన్స్ అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. హైడ్రా మూసీలపై అసెంబ్లీలో రణరంగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈసారైనా కేసీఆర్ సభకు హాజరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ జరగొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తుండటంతో సమావేశాల నిర్వహణ వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్ట బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. అదే రోజు సోనియా గాంధీ జన్మదిన వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7తో సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించే ఈ అసెంబ్లీ సమావేశాల ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. ఈసారి సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ శుభవార్తలు వినిపిస్తారు అన్న విషయాలపై చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ సంస్కరణలో కీలకమైన ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించనున్నారు. ఈ ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వీటితో పాటు సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై చర్చించి ఆమోదించనున్నారు. దీని ఆధారంగానే స్థానిక సంస్థల రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశాల్లోనే రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ల పెంపుపైన అసెంబ్లీలో తీర్మానించనున్నట్టు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి చట్టాన్ని ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. రంగనాయక సాగర్ భూసేకరణ నోటిఫికేషన్ పేరుతో రైతులను మోసం చేశారని, గత ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్న అభియోగాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తానంటోంది. ఈ అంశాలన్నీ అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా కార్ రేసులో అవకతవకలపై జరుగుతున్న విచారణలు చివరి దశకు వచ్చాయంటున్నారు. ఆ నివేదికలు ప్రభుత్వానికి అందితే అసెంబ్లీలో అగ్గి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హైడ్రా, మూసీ అంశాలను అస్త్రాలుగా మార్చుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీలు సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడానికి ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ సమావేశాలకైనా మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో ఒక్కపూట మాత్రమే సభకు వచ్చిన కేసీఆర్ మళ్లీ రాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అయితే ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సభల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను అసెంబ్లీకి రావాలంటూ ప్రతి వేదికపై నుంచి సవాళ్లు విసురుతున్నారు. మరి ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, లేదా ఎప్పటిలాగానే కేటీఆర్, హరీష్ రావే సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అన్నది చూడాలి.